యాదాద్రి భువనగిరి జిల్లా కైలాసపురం కాచారం దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మే 5, 2026 వైశాఖ మాసం మంగళవారం కైలాసపురంలో వెలసిన చల్లని తల్లి రేణుక ఎల్లమ్మకు ప్రత్యేక పూజలను జనగామ నివాసకులు మల్కాపురం ప్రమోద్ దేవిక జరిపించారు. ఈరోజు అమ్మవారికి చీరె, సారె, మామిడి పండ్ల పట్టి, ముత్తైదువులకు పసుపు బొట్టు, అలాగే దేవతకు ప్రత్యేక పూజలు జరిపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కైలాసపురం కాచారం దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మే 5, 2026 వైశాఖ మాసం మంగళవారం రోజున కైలాసపురంలో వెలిసిన చల్లని తల్లి రేణుక ఎల్లమ్మకు ప్రత్యేక పూజలను జనగామ నివాసకులు మల్కాపురం ప్రమోద్ దేవిక జరిపించారు. ఈరోజు అమ్మవారికి చీరేసారే, మామిడి పండ్లు పట్టి, ముత్తైదువులకు పసుపు బొట్టు, అలాగే దేవతకు ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న జిజ్జల నాగరాజు, లక్ష్మీ ప్రసన్న, మేడ్చల్ జిల్లా అసోసియేషన్ కోశాధికారి, హైదరాబాద్, అనంతపల్లి సర్పంచ్ చిలుకబాబు, మార్కండేయ, కల్పన, చిత్ర, శ్రావ్య, వేములవాడ వాస్తవ్యులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమం జరపబడింది. ఇట్టి మహా కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు రఘునాథపురం జిజ్జల ఈశ్వర్ గుప్తా, జిజ్జల నరసింహుల గుప్తా, హైదరాబాద్ వాస్తవ్యులు రాయల్ ఛాలెంజ్ వాటర్ డిస్ట్రిబ్యూటర్ల గోపి, లావణ్య, సిద్దిపేట వాస్తవ్యులైన ఉప్పరపల్లి రోహిత్, ఝాన్సీ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు గాజుల చంద్రమౌళి, సుమలత, వరంగల్ జిల్లా యాదవ మహిళా నాయకురాలు మరియు మల్కాపురం ప్రమోద్ దేవిక కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమం డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో జరిగింది.